విమోచన ప్రేమిస్టి తరపుని మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి సమయాలు 10వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, నాటి నుండే యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చును. ఆమేన్. ఆనాడు ఎలాగైతే దావీదు మీదికి దేవుడు ఆత్మ బలంగా వచ్చిందో, ఈ రోజు కూడా మీ మీదికి దేవుడు ఆత్మ బలంగా వచ్చును గాక. ఆమేన్. దావీదు ఏంటి నీ ధైర్యం అంటే, దావీదు అంటాడు, నా ధైర్యం యెహోవాయే అంటాడు. ఈ దేనికి భయపడను, దేవుని ఆత్మ నా మీద బలంగా ఉంది అంటాడు దావీదు. అలాగా నువ్వు చెప్పగలుగుతున్నావా? శోధన చూసి భయపడుతున్నావా? సమస్యలు చూసి భయపడుతున్నావా? ఎన్నో రోజుల నుంచి దుప్పటి కప్పుకొని ముసుగు వేసుకొని కన్నీరు విడుస్తున్నావా? ఈరోజే నీ కన్నీటి నుంచి ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె గత కాలంలో దావీదుకు దేవుడు మేలు చేసిన దేవుడు, అద్భుత కార్యాలు చేసిన దేవుడు, ఈ రోజుగా దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మీ మీదికి బలంగా వస్తుంది. మీకు ఒక మాట చెప్పన, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు నిత్యము. సింహం వచ్చిన కీర్తనే, శోధన వచ్చిన కీర్తనే, ఎలుగుబంటి వచ్చిన కీర్తనే. ఎందుకే దేవుడు అంటాడు దావీదుని, నా హృదయానుసారుడైన మనుషుడా అంటాడు. కాబట్టి దేవుని ప్రజలారా, మీరు కూడా దావీదు వల్ల జీవిస్తూ నిత్యం ప్రార్థన చేస్తే దేవుడు మీకు పేరు ఇవ్వబోతున్నాడు. నా హృదయానుసారుడైన మనుషుడా అంటున్నాడు. ఆమేన్.